మార్నింగ్. ఈరోజు తెలుగు క్లాసులో భాగంగా మనం ఇంకా ఒత్తులు రాసుకోవాలి. మనం ఇంకా ఒత్తులు ఉన్నాయి రాసుకోవాల్సినవి. ఒత్తులు ఇక్కడ ఒత్తులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒత్తులు కరెక్ట్గా రాయగలిగితేనే మనం తెలుగు కరెక్ట్గా చదవగలం, రాయగలం అనమాట. దేశ భాషలందు తెలుగు లెస్స, దేనికన్నా అనేది తెలుగు భాష. ఎందుకంటే మన మాతృభాష మనకు బాగా చదవడానికి రాయడానికి రావాలి. న్యూస్ పేపర్ ఉంది, అది తెలుగులో ఉంటుంది కదా. న్యూస్ పేపర్ నీకు తెలుగు బాగా వస్తేనే కదా చదవగలిగేది. అది కాబట్టి మన మాతృభాష మనం తెలుగులో మాట్లాడుతుంటాం కాబట్టి అన్ని తెలుగులో మాట్లాడుతుంటాం, తెలుగులోనే అర్థం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ తెలుగు భాషను మనం బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. నేను చెప్పావు కదా, నిన్న మాతృభాష దినోత్సవం అన్నమాట, తెలుగు భాష దినోత్సవం. నేను చెప్పావు కదా, తెలుగు భాష దినోత్సవం నిన్న. చూడండి, మనం తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. అంటే మనం అక్షరాలను ఈ రెండు గీతల మధ్యలో బాగా జోన్స్ వైజ్గా రాయడం నేర్చుకోవాలి. మనం తెలుగు భాషా దినోత్సవం గురించి మనం జరుపుకున్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనేకన్నా తీయనిది తెలుగు భాష. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వడదగుండ తెలుగు కండ తెల్ల రుగులు గులువ ఎదుగనే భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని మనకు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఒక తెలుగు భాషను బాగా రాయాలి, చదవాలి. కాబట్టి మనకు తెలుగు బాగా చదవడం రాయడం రావాలంటే ఒత్తులు బాగా వచ్చి ఉండాలి. ఒత్తులు చాలా ఇంపార్టెంట్. ఒత్తులు మీద పడకపోతే అక్షరాలకు ఆ పదానికి అర్థం కరెక్ట్ రావాలన్నమాట. ఇప్పుడు నిన్న మనం దా ఒత్తు వరకు నేర్చుకున్నాం కదా. ఈరోజు నా ఒత్తు. చూడు, నా మిడిల్లో నా యొక్క భాగము తలకట్టు వచ్చి చెప్పచ్చు. నాకు నా వద్దు మిడిల్ నుంచి లోయర్కి రావాలి. నాకు నా వర్తిస్తే నా, నాకు నా వర్తిస్తే నా. అలాగే పా, బాగు చిన్న సున్నా దిక్కు మీద పెట్టి గుమ్ము అర్ధవృత్తాలుగా తీసుకోవాలి. పాకు పావు ఇది లోయర్ జోన్లో స్టార్ట్ చేసి మిడిల్కి వెళ్ళాలి. అలాగే బాకు బావు ఇది లోయర్ జోన్ నుంచి మిడిల్ వరకు తప్పదు. అలాగే మాకం మాకు మావు ఇది మిడిల్లో స్టార్ట్ అయ్యి లోయర్కి రావాలి. అలాగే యాకు యావు లోయర్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్కి వెళ్ళాలి. అలాగే రాకు రావు ఇది లోయర్లో ఉండాలి. అలాగే లాకు లావు ఇది అక్షరం కింద లోయర్లో ఉండాలి. అలాగే వాకు వావు
ఇది లోయర్ స్టార్ట్ చేసి మిడిల్ వరకు వెళ్ళాలి. ఆ తర్వాత శాకు ఇది లోయర్ స్టార్ట్ చేసి మిడిల్ తర్వాత షాకు ఇది లోయర్. తర్వాత సాకు ఇది లోయర్ నుంచి మిడిల్ వరకు వెళ్ళాలి. తర్వాత ఆకు ఇది లోయర్లో. తర్వాత ఇది లోయర్లో స్టార్ట్ చేసి మిడిల్ వరకు వెళ్ళాలి. అలాగే అక్ష తర్వాత బండిరా ఇది అరాటం. నిన్న మనం ఒక్కో లెటర్ ఒక్కో లైన్ రాసుకోవాలని చెప్పుకున్నాం కదా. చూడు, అన్న ఆరాసి నాకు నా ఇస్తే నా అన్న. తర్వాత కారాసి పాకు పావతిస్తే కప్ప. ఇప్పుడు మనం అన్నాన్ని రాసాం కదా, ఈ నావత్తు పలకలేదు అణ అంటాం. నావత్తు పలికితేనే అన్న కరెక్ట్గా అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు కా ఉంది, పా రాసాము. ఈ పావత్తు పలకలేదు కరెక్ట్గా, అప్పుడేమైంది కప్ప అయింది. పావత్తు పలికామనుకో కప్ప అయింది అనమాట. ఇప్పుడు తర్వాత కారాసి పావతిస్తే రబ్బరు. అలాగే కాకోత్వం ఇస్తే మాకు మావర్తిస్తే కొమ్మ. ఏమైతే కొమ్మ. తర్వాత కాకోత్వం ఇస్తేలో యావర్తిస్తే తర్వాత కాకు రావర్తిస్తే కర్ర. తర్వాత హర్ష. తర్వాత లెస్స. తర్వాత కక్ష. తర్వాత పళ్ళు. స్పర్శ.
గుర్రము